శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా ఈ నెలలో కొంత యత్నకార్య సిద్ధి జరుగుతుంది. అనుకున్నటువంటి ఒక పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది. అన్ని రంగాలలో అభివృద్ధి ఏర్పడడం జరుగుతుంది. మంచి ఆదాయం ఉంటుంది. స్థిరాస్తులు కొనేటువంటి ఒక యోగం కూడా కనబడుతుంది. అంటే ఇల్లు, భూములు కానీ, ప్లాట్లు కానీ, ఇల్లు కానీ కొనుక్కోవడము, ఇతర చరాస్తులు కొనుక్కోవడము ఇలాంటివి జరగబోతూ ఉన్నాయి. మంచి వారితో స్నేహితం చేయడం కూడా జరుగుతుంది. ఆ మంచి సలహాలు ఇచ్చేటువంటి ఒక స్నేహితుని వల్ల మీకు శుభం జరగబోతూ ఉంది. ఉద్యోగస్తులకు అధికారులచే మెప్పు పొందడం జరుగుతుంది. సమర్థవంతంగా జాగ్రత్తగా పనిచేయడం వల్ల ప్రమోషను, రివార్డులో రావడానికి కూడా ఆస్కారం ఉంది. ఉద్యోగస్తులకు 10 మందిచే మెప్పు పొంది, అంటే పరోపకార పనులు చేసి, ఇతరులకు ఉపయోగపడేటువంటి కొన్ని పనులు చేసి ప్రజల చేత మెప్పు పొందడానికి ఆస్కారం ఉంది. మిత్రుల సహకారంతో కార్యక్రమాలన్నీ నెరవేరుస్తారు. 10 మందిలో మంచివాడు అని చెప్పి అనిపించుకుంటారు. ఇక మొదటి వారం గనక చూసినట్టయితే కొద్దిగా అనారోగ్యంగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల ధన వ్యయము, డబ్బు ఖర్చు కావడము, ఆరోగ్యం దెబ్బతినడము, అకాల భోజనాలు చేయడము, దానివల్ల ఆరోగ్యం ఇంకా దెబ్బతినడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వృధా ప్రయాణాలు చేయడం అనేటువంటిది మానుకోవడం మీకు అన్ని విధాల మంచిది. ఇక రెండవ వారం వృత్తిలో, వ్యాపారాలలో కొన్ని చిన్న చిక్కులు రావచ్చు. వచ్చినప్పటికైనా వాటిని తప్పించుకోవడానికి మీ చేతిలో ఉంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం మీరు చాలా మంచిది. మీకు మనస్సు ప్రశాంతంగా ఎప్పుడు ఉండదు. చేతి నిండా డబ్బున్నా, జరిగేటువంటి పనులు జరుగుతున్నా ఎప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు. అలాంటి అనవసరమైనటువంటి ఆలోచనలు మానుకోవడం చాలా మంచిది. జరిగేది జరుగుతుంది, జరగక మానదు. కాబట్టి వాటి గురించి ఆలోచించుకుంటూ ఇప్పుడు చీకటి ఉంది అని బాధపడుకుంటూ కూర్చోవడం కంటే వెలుతురు ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెలుతురు గురించి ఆలోచించుకోవడం చాలా మంచిది కదా. అలాగే భవిష్యత్తు గురించి పునాదులు వేసుకుంటూ ఏ పని చేస్తే మనం పైకొస్తామా అనేటువంటి ఒక విషయంలో ఆలోచన చేస్తూ ఉండండి. కానీ బాధపడుకుంటూ కూర్చోవడం వల్ల, మనోవ్యాకులత వల్ల పనులు చెడిపోవడానికి ఆస్కారం ఉంది. దానివల్ల బుద్ధి చాంచల్యమైపోతుంది. ఊరికే ఆలోచించడం వల్ల బుద్ధి చాంచల్యమైపోతుంది. ఆ బుద్ధి చాంచల్యం కావడం వల్ల 10 మంది మీద విసుక్కోవడము, వారితో కలహాలు ఏర్పడము, కొన్ని కార్యాలు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 3వ వారం కొన్ని కార్యక్రమాలు కొద్దిగా కష్టంతో నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మంచిగా మెరుగుపడుతుంది. 10 మందిలో మంచివాడు అనేటువంటి ఒక పేరు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. అన్ని విధాల మీరు చేసే పనులకు ఆరోగ్యం సహకరిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. అంటే 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక పనులు చేయడం వల్ల సంఘంలో విలువ పెరుగుతుంది. అవి ఎప్పుడు మనం చేస్తూ ఉండాలి. ఇక 4వ వారం ఆదాయం బాగానే ఉంటుంది. కానీ మీరు అధిక ప్రయాణాలు చేసి డబ్బు నష్టపెట్టుకుంటారు. అది మానుకోవడం చాలా మంచిది. చేతిలో డబ్బు ఉంది కదా అని చెప్పి ప్రయాణాలు చేసి దానివల్ల డబ్బు నష్టపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్త అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనాలోచితంగా డ్రైవింగ్ చేయడం మంచిది కాదు. అది మనసులో చాలా పెట్టుకొని
జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి, డ్రైవింగ్ చేయండి. వృధా సంచారాలు చేయడం వల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టము రెండు కూడా కలగవచ్చు. ఎక్కువగా మౌనంగా ఉండడం చాలా మంచిది. మీరు ఈ నెలలో భగవన్నామ స్మరణ చేస్తూ మౌనంగా ఉండడం చాలా మంచిది. అధిక ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఆ ప్రయాణాలలో ఏదో మనసులో ఆలోచన చేసుకుంటూ ఎక్కడో మనసు పెట్టుకొని డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ రాశివారు ఈ నెలలో శివ కవచము కానీ, శివ స్తోత్రం కానీ ప్రతిరోజు పారాయణం చేయండి. దానివల్ల మీకు శుభం జరుగుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. శుభంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.